హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడదాం రెస్లింగ్ అప్డేట్స్ గురించి. రెండు బిగ్ ట్విస్ట్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సమ్మర్ స్లామ్లో. సో ఆ ట్విస్ట్లు ఏంటిది, దేని గురించి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు GCW బ్లడ్ స్పోర్ట్ ఈవెంట్ అయితే చేసింది. అందులో కొందరు WWE సూపర్ స్టార్స్ అయితే కంపీట్ చేసిండ్రు. సో మరి ఏం జరిగింది బ్లడ్ స్పోర్ట్ ఈవెంట్లో, అసలు బ్లడ్ స్పోర్ట్ అంటే ఏంటిదనే దాని గురించి మనం డిస్కస్ చేస్తే, ఇది టిపికల్ ప్రో రెస్లింగ్ స్టైల్ అయితే కాదు, ఎందుకంటే ఇందులో MMA మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ యాడ్ చేస్తాడు. సో జాష్ బర్నెట్ బ్లడ్ స్పోర్ట్ ఈవెంట్, జాష్ బర్నెట్ అన్నట్టు అయినా యంగెస్ట్ UFC హెవీ వెయిట్ ఛాంపియన్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రొఫెషనల్ అండ్ అంతేకాకుండా ప్రో రెస్లింగ్ కూడా చేస్తాడు. సో తను ఇప్పుడు పార్ట్ ఆఫ్ GCW. సో తన పేరు మీద ఈ బ్లడ్ స్పోర్ట్ ఈవెంట్ గత 11 ఏళ్ళుగా జరుగుతుంది. ఇది బ్లడ్ స్పోర్ట్ ఈవెంట్ 11. సో ఫస్ట్ బ్లడ్ స్పోర్ట్ ఈవెంట్ మ్యాట్ రిడిల్తో జరిగింది. మన అందరూ తెలిసిందే బ్రో, ఒరిజినల్ బ్రో. సో ఇప్పుడు WWE నుంచి రిలీజ్ అయిపోయిండు. MLW మేజర్ లీగ్ రెస్లింగ్లోనైతే మ్యాట్ రిడిల్ కంపీట్ చేస్తాడు. సో దాని తర్వాత ఈ బ్లడ్ స్పోర్ట్ సాగాని కొనసాగించింది జాష్ బర్నెట్. సో ఇది 11th జాష్ బర్నెట్ GCW బ్లడ్ స్పోర్ట్ ఈవెంట్. ఇందులో ప్రో రెస్లింగ్ స్టైల్లో మనకి రింగ్ రోప్స్ అనేటివి అయితే ఉండవు. సో ఒక హార్డ్ మ్యాట్ ఉంటుంది, అందులో మిక్స్ మార్షల్ ఆర్ట్స్తో పాటు ప్రో రెస్లింగ్ మూవ్స్ని మిక్స్ చేస్తూ మ్యాచెస్ అయితే కంపీట్ చేస్తారు. రెండే విధాలుగా విన్నర్ని డిసైడ్ చేస్తారు, అది ఐదర్ నాకౌట్ ఆర్ సబ్మిషన్. సో ఇందులో మనకి ముగ్గురు WWE సూపర్ స్టార్స్ అయితే కంపీట్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ నలుగురు అని చెప్పుకోవచ్చు. క్రీడ్ బ్రదర్స్ ట్యాగ్ టీమ్ అండ్ అంతేకాకుండా షైనా బేజ్లర్ మెయిన్ ఈవెంట్ చేసింది బ్లడ్ స్పోర్ట్ ఈవెంట్లో. NXT నుంచి చార్లీ డెమ్సీ కూడా కంపీట్ చేసింది. సో షైనా బేజ్లర్ వర్సెస్ మియు ఎమసిస్టా మ్యాచ్ జరిగింది. ఇందులో టెక్నికల్ నాకౌట్ రెఫరీ స్టాపేజ్ కారణంగా షైనా బేజ్లర్ గెలిచింది మియు పైన. సో వెరీ గుడ్ విక్టరీ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా బ్రూటస్ క్రీడ్ బ్రదర్స్ వన్ హాఫ్ ఆఫ్ ద మెంబర్ బ్రూటస్ క్రీడ్ వర్సెస్ టామ్ లోలర్ మ్యాచ్ జరిగింది. ఇది కూడా టెక్నికల్ నాకౌట్ ద్వారా బ్రూటస్ క్రీడ్ గెలుస్తాడు. అంతేకాకుండా జూలియస్ క్రీడ్ ఇంకొక క్రీడ్ బ్రదర్ మెంబర్ వర్సెస్ మ్యాట్ మకౌస్కీ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో కూడా టెక్నికల్ నాకౌట్ కారణంగా జూలియస్ క్రీడ్ అయితే గెలుస్తాడు. సో వెరీ గుడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు క్రీడ్ బ్రదర్స్కి. ఇప్పుడు చాట్ గేబుల్తో లైన్లో మనకు తెలిసిందే రాలో. అండ్ అంతేకాకుండా షైనా బేజ్లర్ కూడా ఉమెన్స్ ట్యాగ్ టీమ్ డివిజన్లో అయితే కంపీట్ చేస్తుంది జోయి స్టార్క్ అండ్ సోనియా డెవుల్తోని. సో తనకు కూడా మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఈ మ్యాచ్ విక్టరీస్. అండ్ అంతేకాకుండా NXT చార్లీ డెమ్సీ ఓడిపోవడం జరుగుతుంది ట్యాప్ అవుట్ జేసీ బ్లడ్ స్పోర్ట్ ఈవెంట్లో. సో వీళ్ళు ముగ్గురు సూపర్ స్టార్స్ అయితే గెలిచిల్లు అండ్ వెరీ గుడ్ ఈవెంట్. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి WWE హాల్ ఆఫ్ ఫేమర్ ఎడ్జ్, కరెంట్ AEW సూపర్ స్టార్ మన అందరికీ తెలిసిందే, ఇంజురీ కారణంగా అవుట్ ఆఫ్ యాక్షన్ AEW అయితే వస్తలేడు. అయితే తన వైఫ్ బెత్ ఫీనిక్స్ కూడా ఇప్పుడు కరెంట్లీ WWE అయితే వర్క్ చేస్తలేదు. సో తన కాంట్రాక్ట్ అయిపోయింది, ఇప్పుడు కరెంట్లీ ఫ్రీ ఏజెంట్ గానే ఉంది బెత్ ఫీనిక్స్. సో తను NXT కామెంటేటర్ గా చేసింది, WWE డివాస్ ఛాంపియన్ గా ఉంది, వన్ ఆఫ్ ద డామినెంట్ డివాస్. అండ్ అంతేకాకుండా ఎడ్జ్ బెత్ ఫీనిక్స్ వర్సెస్ మీజ్ అండ్ మెరీస్ మ్యాచ్ కూడా జరిగింది, మిక్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ WWE లో. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే WWE తో లేదు. సో మరి తను కూడా AEWకి ఏమైనా సైన్ చేస్తుందా, ఎడ్జ్ AEW ఉన్నాడు కాబట్టి, లేకపోతే ఏం డెసిషన్ తీసుకుంటుందని అయితే రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ అంతేకాకుండా కరిజ్మాటిక్ నిగ్మా జెఫ్ హార్డీ గురించి మాట్లాడితే, జెఫ్ హార్డీకి కొన్ని ఇయర్స్ బ్యాక్ WWE నుంచి కాల్ వచ్చిందంట, నేను హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ చేస్తామని. అయితే జెఫ్ హార్డీ ఒకటే చెప్పిండంటే, నేను ఒక్కరిని సింగిల్గా హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అవ్వదలుచుకోలేదు, నేను హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అవ్వాలంటే నా బ్రదర్ మ్యాట్ హార్డీ కూడా నాతో ఉండాలి. సో ఇద్దరం హార్డీ బాయ్స్గా హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అవుతాం, కానీ నేను సింగిల్గా హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అవ్వను అని అయితే WWEకి చెప్పడం జరిగింది అంట. సో ఇద్దరు బ్రదర్స్ మనకు తెలిసిన మ్యాట్ అండ్ జెఫ్ హార్డీ బాయ్స్గా లాడర్ మ్యాచెస్ కావచ్చు, ట్యాగ్ టీమ్గా వాళ్ళు ఎన్ని ఛాంపియన్షిప్స్ గెలిచిల్లు WWE అవుట్ సైడ్ WWE TNAలో కూడా చాలా మంచి పేరు ఉంది వెటరన్ ట్యాగ్ టీమ్గా మ్యాట్ హార్డీకి అండ్ జెఫ్ హార్డీకి. సో అది జెఫ్ హార్డీ అయితే చెప్పడం జరిగింది, నాకు సింగిల్గా హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అవ్వాలని లేదు, నాకు ఒకటే రింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ రింగ్ కావాలి, అది నా బ్రదర్తోనే ఇద్దరం ఇండక్ట్ అవ్వడం అని అయితే జెఫ్ హార్డీ క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. సో ఆ ఫోన్ కాల్ తర్వాత జెఫ్ హార్డీ కొంచెం ఎమోషనల్కి కూడా లోన్ అయిందంట, చాలా ఎమోషనల్ అయితే అవ్వడం జరిగిందంట. నేను నా బ్రదర్తోనే ఇండక్ట్ అవుతా కానీ నేను సింగిల్గానైతే హాల్ ఆఫ్ ఫేమ్లోకి వెళ్ళాను. సో మరి ఫ్యూచర్లో WWE ఎప్పుడు హార్డీ బాయ్స్ని ఇండక్ట్ చేస్తానని అయితే చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి AEW సూపర్ స్టార్ బ్రయన్ డానియల్సన్, AEW నెక్స్ట్ బిగ్గెస్ట్ పేపర్ వ్యూ ఆల్ ఇన్ ఆగస్ట్ 25th ఉంటుంది. అందులో బ్రయన్ డానియల్సన్ వర్సెస్ సబ్ స్టిక్లెన్ ఫర్ ద AEW వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో చాలా మంది స్పెక్యులేట్ చేస్తారు, బ్రయన్ డానియల్సన్ ఇప్పటిదాకా AEWలో ఒక ఛాంపియన్షిప్ బెల్ట్ కూడా గెలవలే, ఫైనలీ తను సబ్ స్టిక్లెన్ని ఓడించి AEW వరల్డ్ ఛాంపియన్ అవుతాడు అని. సో మరి అది అవుతాడా కాదా అని తెలుసుకుంటే మనం ఆగస్ట్ 25th వెంబ్లీ లండన్ దాకానైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే డానియల్ బ్రయన్ లాస్ట్ వీక్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేసిండు, తన ఫుల్ టైమ్ రెస్లింగ్ కాంట్రాక్ట్ ఆగస్ట్ 1st అయిపోతుంది అని, అండ్ AEW కాంట్రాక్ట్ కూడా అయిపోతుంది. సో మళ్ళీ రీసైన్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. రీసైన్ కూడా ఫుల్ టైం కాంట్రాక్ట్ కాదు, పార్ట్ టైం రెస్లింగ్ కాంట్రాక్ట్ రీసైన్ చేసే ఛాన్స్ ఉన్నది బ్రయన్ డానియల్సన్. సో దాని గురించి అప్డేట్ మనకి క్లియర్ కట్గా ఈ వీక్ కమింగ్ వీక్ AEW డైనమైట్లోనైతే తెలుస్తుంది. AEW యూరోస్పోర్ట్ ఛానల్లో వస్తుంది మార్నింగ్ 5:30కి, AEW డైనమైట్ థర్స్డే మార్నింగ్ 5:30 అండ్ AEW కొల్యూజన్ సండే మార్నింగ్ 5:30. సో ఇవి రెండు బిగ్గెస్ట్ షోస్ AEWకి వీక్లీ షోస్. అండ్ AEW ర్యాంపేజ్ కూడా 1 hour షో ఉంటుంది. మోస్ట్లీ అది స్మాక్ డౌన్ అయిపోయింది
అయిపోయిన తర్వాత ఎయిర్ అవుతుంది యునైటెడ్ స్టేట్స్లో. మనకి సాటర్డే మార్నింగ్ వస్తుంది కదా స్మాక్డౌన్ 5:30 to 7:30, 7:30 to 8:30 యాక్చువల్గా AEW ర్యాంపేజ్ లైవ్ ఉంటే. ఒకవేళ లైవ్ లేకుంటే అది రికార్డెడ్ కానీ టేప్డ్ కానీ చేస్తే AEW ర్యాంపేజ్ యూరోస్పోర్ట్ ఛానల్లో సాటర్డే నైట్ వస్తుంది, ఈవినింగ్ 7కి కానీ 8కి కానీ. సో అది స్టోరీ గైస్. లైవ్ వీక్లీ షోస్ అయితే డైనమైట్ థర్స్డే అండ్ AEW కొల్యూషన్ సండే మార్నింగ్ 5:30కి అయితే యూరోస్పోర్ట్ ఛానల్లో వస్తాయి. డానియల్సన్ మరి తన కెరియర్ గురించి ఎలాంటి బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ చేస్తారో అని తెలుసుకోవాలంటే మనం డైనమైట్ దాకానైతే వెయిట్ చేస్తుంటాం. సో గైస్ అండ్ అంతేకాకుండా ఆ మ్యాచ్తో పాటు AEW ఆల్ ఇన్లో టోనీ స్టామ్ వర్సెస్ మరాయా మే, AEW ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్, డర్బీ అలెన్ వర్సెస్ జాక్ పెరీ ఫర్ ద TNT ఛాంపియన్షిప్ మ్యాచ్, మర్సిడీస్ మోనే వర్సెస్ బ్రిట్ బేకర్ ఫర్ ద TBS ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఇలాగా మంచి కార్డ్ బిల్డ్ అవుతుంది AEW ఆల్ ఇన్కి. సో మరి చూడాలి. ఇప్పటికీ అమ్ముడుపోయిన టికెట్స్ అయితే 42,000 టికెట్స్ అయితే అమ్ముడుపోయిన AEW ఆల్ ఇన్కి. వెంబ్లీ స్టేడియంలో జరుగుతుంది. అది 90,000 కెపాసిటీ. లాస్ట్ ఇయర్ AEW ఆల్ ఇన్ మనకు ఆల్మోస్ట్ 81,000 అయితే టికెట్ సేల్స్ అయినాయి. తర్వాత కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి అది 81,000 కాదు 72,000 అని. సో ఎలాగైనా కానీ 70,000 ప్లస్ టికెట్స్ అయితే లాస్ట్ ఇయర్ సేల్ అయినాయి అండ్ ఇప్పుడైతే 42,000 ప్లస్ అయితే ఉంది. సో మరి ఇది బీట్ చేస్తుందా లేకపోతే 50,000 అయినా క్రాస్ చేయగలుగుతుందా ఆల్ ఇన్ అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకొన్ని వీక్స్ అయితే వెయిట్ చేస్తుంటాం. సో అది స్టోరీ గైస్. అండ్ ఇప్పుడు మనం మేజర్ అప్డేట్ సమ్మర్ స్లామ్లో 2 ట్విస్ట్లు అన్నా కదా. సో అందులో ఫస్ట్ వచ్చేసి నయా జాక్స్ వర్సెస్ బెయిలీ మ్యాచ్లో బెయిలీ గెలుస్తుంది అని అయితే నిన్న మనం ప్రిడిక్షన్స్లో మాట్లాడుకున్నాం. అయితే బెయిలీ కాకుండా ఇప్పుడు నయా జాక్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో నయా జాక్స్ బెయిలీని ఓడిస్తుంది. ఓడించిన తర్వాత టిఫ్నీ స్ట్రాటన్ నయా జాక్స్ మీద క్యాషింగ్ చేసుకొని తను కూడా ఉమెన్స్ ఛాంపియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో టైటిల్ 2 సార్లు హ్యాండ్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది అకార్డింగ్ టు ఈ లేటెస్ట్ అప్డేట్. సో మరి ఇదే జరుగుతుందా? నయా జాక్స్ బెయిలీని ఓడించి న్యూ WWE ఉమెన్స్ ఛాంపియన్ అవుతుందా అండ్ దాని తర్వాత టిఫ్నీ తన ఫ్రెండ్ మీదనే క్యాషింగ్ చేసుకుంటుంది అన్నది కూడా రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే లాస్ట్ వీకే మనకి నయా జాక్స్ కూడా చెప్పింది టిఫ్నీ స్ట్రాటన్తో నీ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ విరిగిపోయింది కాబట్టి నేను నీకు ఒక కొత్త బ్రీఫ్ కేస్ తెచ్చిస్తా అని. సో అంత మంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ బాండ్ని టిఫ్నీ స్ట్రాటన్ ఖరాబ్ చేసుకుంటుందా సమ్మర్ స్లామ్లో అన్నది కూడా రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. బట్ నా ప్రిడిక్షన్ అయితే నేను స్టిల్ ఐఎమ్ గోయింగ్ విత్ బెయిలీ రిటైన్ చేసుకుంటుంది అని. టిఫ్నీ స్ట్రాటన్ సమ్మర్ స్లామ్లో క్యాష్ ఇన్ చేసుకోదు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ ఇది కూడా ఒక రూమర్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో మరి ఈ విధంగా జరుగుతుందా లేకపోతే టిఫ్నీ స్ట్రాటన్ క్యాష్ ఇన్ చేసుకోదా, బెయిలీ రిటైన్ చేసుకుంటుందా లేకపోతే నయా జాక్స్ బెయిలీ మీద గెలిచి న్యూ ఛాంపియన్గా వాకౌట్ చేస్తుందా అనేది మనకి సమ్మర్ స్లామ్ August 4th అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ రిటర్న్ అయితే మనం చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తాం సమ్మర్ స్లామ్లో 100% వస్తాడు అని. సోలో వర్సెస్ కోడీ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఉంది అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్కి. సో అందులో వచ్చి సోలో సికోకి మ్యాచ్ కాస్ట్ చేస్తాడు అన్న రూమర్స్ అయితే స్పెక్యులేట్ అవుతుంది. అయితే ఇప్పుడు రోమన్ రెయిన్స్ కాకుండా ద రాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. సో రోమన్ రెయిన్స్ కాదు ద రాక్ వస్తాడు. ఎందుకంటే రాక్ స్మాషింగ్ మిషన్ అనే మూవీ షూటింగ్ స్కెడ్యూల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు కరెంట్ షూటింగ్స్ అనేవి ఏం లేవు, ఫ్రీగా ఉన్నాడు రాక్. సో 100% సమ్మర్ స్లామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా రూమర్స్ వస్తుంది. సో రోమన్ రెయిన్స్ ఇంకొన్ని వీక్స్ బ్రేక్ తీసుకుంటాడు అని అయితే చెప్తారు. సో మరి అది ఎంతవరకు నిజమైతే రోమన్ రెయిన్సే వస్తాడా ద రాక్ వస్తాడా చూడాలి. ఎందుకంటే రాక్ లాస్ట్ అపియరెన్స్ మనం చూసినాం కోడీ రోడ్స్తో 1-on-1 ఇంటరాక్షన్ అయితే అయింది. సో నెక్స్ట్ నేను WWEకి వచ్చినప్పుడు నిన్నే టార్గెట్ చేస్తానైతే రాక్ క్లియర్ కట్గా చెప్పిండు. అంతేకాకుండా రాక్ ఒక విచిత్రమైనది చేతిలో పట్టుకొని కోడీ రోడ్స్కి అయితే ఇవ్వడం జరిగింది, ఇది జాగ్రత్తగా ఉంచు అని. సో మరి అసలు ఏంటిది అనేది అయితే ఇంకా ఇంతవరకు ఒక క్లారిటీ అయితే లేదు. సో మరి అది రాక్ వస్తేనే మనకు తెలుస్తుంది రాక్ యాక్చువల్గా కోడీ రోడ్స్ ఏం ఇచ్చిండు అని. అండ్ అంతేకాకుండా రాక్ వస్తే అసలు ఏం జరుగుతుంది. సోలో అయితే ఇప్పటిదాకా రాక్ నేమ్ అయితే తీయలేదు. సోలో రోమన్ రెయిన్స్ పేరే తీసిండు. రోమన్ రెయిన్స్ నన్ను అక్నాలెడ్జ్ చేయాలి అది ఇదని రోమన్ రెయిన్స్ని అన్నాడు తప్ప రాక్ని అయితే ఎలాంటి మాటలు అయితే సోలో సిక్కోవో అనలేదు. సో మరి రాక్ సోలోకి సపోర్ట్ చేస్తాడా కోడీకి సపోర్ట్ చేస్తాడా ఒకవేళ నిజంగానే రాక్ సమ్మర్ స్లామ్లో వస్తే అనేది అయితే రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో అది స్టోరీ గైస్. మీరేమనుకుంటారు? రోమన్ రెయిన్స్ షో అప్ చేస్తాడా, రాక్ షో అప్ చేస్తాడా లేకపోతే ఇద్దరు కలిసి సమ్మర్ స్లామ్కి వస్తాడా అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.